ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు ఒక వైర్లెస్ మైక్రోఫోన్ని అన్బాక్స్ చేసి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే దీన్ని మీరు గెలుచుకోవచ్చు అనమాట. ఎలా ఏంటి అనేది నేను వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఈ మైక్రోఫోన్ వచ్చేటప్పటికి మిర్ఫాక్ We10 అనమాట. దీన్ని మనకి మిర్ఫాక్ వాళ్ళు పంపించారు. అయితే దీన్ని ఆల్మోస్ట్ నేను ఒక 1.5 month నుంచి అయితే టెస్ట్ చేశాను, యూజ్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే మీరు కూడా చూసండి. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూడండి, తర్వాత రివ్యూ అయితే చూద్దాం. గైస్, మనకి బాక్స్ వచ్చేటప్పటికి చూడడానికి ఈ రకంగా అయితే ఉంటుంది. దీని మీద మనకి ఒక మన ఏదైతే మైక్రోఫోన్ డిజైన్ ఉందో డిజైన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అనేది రాసింది అండ్ మోడల్ నెంబర్ కూడా అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ చూసుకుంటే మనకి SD కార్డ్ అండ్ అలాగే ఆటోమేటిక్ నాయిస్ రిటెన్షన్ అని చెప్పేసి అయితే ఇక్కడ అయితే ఉంది. అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు. దీని మీద మనకు వచ్చేటప్పటికి 13,000 అయితే ఉంది. ఇది యాక్చువల్గా ఆన్లైన్లో 12,000కి దొరుకుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ అండ్ ప్యాకేజ్ లిస్ట్, మనకి ప్యాకేజ్లో ఏం వస్తున్నాయి అంటే ఈ బాక్స్లో ఏం వస్తుంది అనేది ఇక్కడ ఒక లిస్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఒక ట్రాన్స్మిటర్, అలాగే ఒక రిసీవర్, అలాగే దీనికి సంబంధించిన కేబుల్స్ అండ్ పౌచ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ అండ్ కెమెరాకి అయితే క్యాపబిలిటీ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ స్టూడియో క్వాలిటీ ఆడియో అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ కొన్ని QR కోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇట్స్ అయితే టోటల్గా మనకి బాక్స్ చూడడానికి అయితే ఈ రకంగా అయితే ఉంది. దీన్ని అయితే ఓపెన్ చేసుకుని మనం దీంట్లో ఏమొస్తున్నాయి ఏంటనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మైక్రోఫోన్స్ అయితే చూడడానికి ఈ రకంగా అయితే ఉన్నాయి. అండ్ కొంచెం మనకి పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. అలాగే ఒక పౌచ్ ఇచ్చారు. దీన్ని ఛార్జ్ చేయడానికి ఒక కేబుల్ని అయితే కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అలాగే కొన్ని కేబుల్స్ ఇచ్చారు. ఇది ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫోన్కి కనెక్ట్ చేయడానికి, ఒకటేమో కెమెరాకి కనెక్ట్ చేయడానికి. ఒకసారి దీని యొక్క రిసీవర్ని చూద్దాం ఎలా ఉందో. చూసినట్టే దీని మీద ఒక పేపర్ స్టిక్కర్ని అయితే అందించారనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి రిసీవర్. దీనికి మనం మైక్ ఇన్పుట్ని అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి కొన్ని సెట్టింగ్స్ని సెట్ చేయడానికి, అలాగే ఆడియోని మ్యూట్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది చూసుకుంటూ వచ్చేటప్పటికి ఏంటంటే ట్రాన్స్మిటర్ అనమాట. దీని మీద ఎటువంటి స్క్రీన్ కానీ అట్లాంటిది ఏం లేదు. జస్ట్ మనం దీన్ని ఆన్ చేసుకుని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం SD కార్డ్ ఏదైతే చిన్న మెమరీ కార్డ్ ఉంటుందో ఆ మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ అయితే ఉంది. అలాగే దీన్ని ఛార్జ్ చేయడానికి C పోర్ట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనం మైక్ని కావాలనుకుంటే దీనికి లావెలర్ మైక్రోఫోన్ అయితే కనెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ టోటల్గా కంటెంట్ అయితే వచ్చేటప్పటికి ఇదనమాట. కొంచెం మనకి ఇందులో వీళ్ళు పేపర్ వర్క్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనం మన ఈ మైక్ని కెమెరాకి ఎట్లా కనెక్ట్ చేయాలి, ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది కూడా దీంట్లో క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ సెట్టింగ్స్ అన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది క్లియర్గా అయితే ఉంటుంది. అండ్ పౌచ్ అయితే ఇచ్చారు, కానీ అంత క్వాలిటీ అయితే అనిపించలేదు నాకు. జస్ట్ నార్మల్ క్వాలిటీ అని అనిపించింది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మన ఆడియో అనేది నాయిస్ రాకుండా ఉండడం కోసం అయితే పెట్టుకునే ఒక ఫిల్టర్ అనమాట. అలాగే ఇది వచ్చేటప్పటికి మొబైల్ ఫోన్ కనెక్టర్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కెమెరా కనెక్టర్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మనం రెండిటి మైక్స్ని ఒకేసారి ఛార్జ్ చేయడానికి ఒక కేబుల్. అలాగే ఇది మనకి మైక్రోఫోన్ అనమాట. ఇది ఏదైతే మన లావెలర్ మైక్రోఫోన్ ఉంటుందో ఆ మైక్రోఫోన్ అనమాట. దీంతో మనం కాలర్గా పెట్టుకుని మన ఆడియో అనేది రికార్డ్ చేసి డైరెక్ట్గా ఇందులోకి అయితే అంతే గైస్. మనకి టోటల్గా ఇందులో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన కంటెంట్ అంతా కూడా ఇంతే అనమాట. అండ్ దీని యొక్క మైక్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇదంతా కూడా ప్లాస్టిక్తో బిల్డ్ చేయడం జరిగింది. జస్ట్ ఇదంతా కూడా ప్లాస్టిక్కే. నాకు అంత క్వాలిటీ అయితే అనిపించలేదు. జస్ట్ ఓకే అనేది చెప్తాను నేను. అండ్ ఇక దీని యొక్క ఆడియో టెస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. గైస్, అన్బాక్సింగ్ వరకు అదనమాట. ఇప్పుడు నేను మీకు దీని యొక్క ఆడియో టెస్ట్ అయితే చేసి చూపిస్తాను. ఎలా ఉంది ఆడియో క్వాలిటీ ఏంటి అనేది, ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మీరే జడ్జ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేటప్పటికి ఏదైతే నా బోయా M1 మైక్ ఉందో దీన్ని నేను నా సోనీ రికార్డర్కి కనెక్ట్ చేసి ఆడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు దీన్ని అయితే షిఫ్ట్ చేస్తాను. We10కి ఏదైతే మిర్ఫాక్ We10 ఉందో ఈ వైర్లెస్ మైక్రోఫోన్కి అయితే షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే ట్రాన్స్మిటర్ ఉందో ట్రాన్స్మిటర్ని ఇక్కడ పెట్టుకున్నాను. రిసీవర్ వచ్చేటప్పటికి నా కెమెరాకి అయితే కనెక్ట్ చేశాను. ఏదైతే దానికి వచ్చిన కేబుల్తో అయితే కెమెరా కనెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ నేను ఎటువంటి సెట్టింగ్స్ని కూడా యాడ్ చేయలేదు. అన్నీ కూడా 0లో పెట్టే ఏదైతే మనకి పవర్ ఆన్ అయిన వెంటనే ఎట్లయితే ఉంటుందో రిసీవర్ అట్లానే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి అయితే షిఫ్ట్ చేస్తాను చూడండి మీరు. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేటప్పటికి ఏదైతే మన మిర్ఫాక్ We10 అనే మైక్రోఫోన్ ఉందో దాని నుంచి రా ఫుటేజ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఎటువంటి సెట్టింగ్స్ని అయితే సెట్ చేయలేదు. ఇందులో గెయిన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. దీని యొక్క రేంజ్ వచ్చేటప్పటికి వీళ్ళు 30 meters అనేది చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీ ఆడియో అనేది ఎలా ఉందని చెప్పేసి ఈ రకంగా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేస్తాను. కొంచెం సెట్టింగ్స్ అయితే సెట్ చేసి గెయిన్ అనేది తగ్గించిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది ఒకసారి అయితే మీరు చూడండి. ఇప్పుడు నేనైతే షిఫ్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మీరు వింటున్న ఆడియోలో నేను ఏదైతే రిసీవర్ ఉందో రిసీవర్లో కొన్ని సెట్టింగ్స్ అయితే ట్రై చేసిన తర్వాత ఏదైతే అందులో కొన్ని సెట్టింగ్స్ నా రూమ్కి ఇక్కడ ఉన్న ఈ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా నేను సెట్ చేసుకున్న తర్వాత వస్తున్న ఆడియో అనమాట. అయినా సరే ఇందులో కూడా మనకి కొంచెం నాయిస్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. దీన్ని ఏంటంటే మనం బయట వ్లాగ్స్ కానీ ఇలాంటప్పుడు చేసేటప్పుడు కానీ మనకి అంటే మరీ ఎక్కువ కాదు, అలానే మరీ తక్కువ కాదు. మీరు దీంట్లో సెట్ చేసుకుని జాగ్రత్తగా దీన్ని యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయడం రావాలి. ఆల్మోస్ట్ నేను ఒక 10 days దీన్ని ట్రై చేసిన తర్వాత
తర్వాత ఎలా చేయాలి ఏంటనేది యూజ్ చేసిన తర్వాతే దీన్ని అయితే మీకు వీడియో అయితే ఇస్తున్నాను అనమాట. దీని గురించి కంప్లీట్ గా మీకు నేను ఏదైతే మీరు గివ్ అవేలో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి నేను కంప్లీట్ గా దీని గురించి గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఈ మైక్రోఫోన్ అయితే నేను వాళ్ళకి పంపిస్తాను అనమాట. దీన్ని గివ్ అవేలో ఎలా గెలుచుకోవాలి అంటే ఏం లేదు, చాలా ఈజీ. మీరు కింద ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, దీంట్లో మీకు నచ్చిన ఫీచర్ ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఉండాలి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, అలాగే మన తెలుగు టెక్ ప్యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఫాలో చేసి ఉండాలన్నమాట. అలాగే మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లైక్ చేయండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటే రీజన్ గైస్, ఏం లేదు, సింపుల్ గా మీరు ఎట్లా లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మనకి ఎవరైనా ఇట్లాంటి ఆడియో కంపెనీస్ ఏవైతే మైక్రోఫోన్స్ కి సంబంధించినవి కానీ ఇట్లాంటి కంపెనీస్ ఉంటాయో అవి మనకు కాంటాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. దానికోసమే లైక్ చేయమంటున్నాను. లైక్ చేయండి, సింపుల్ గా దీంట్లో నచ్చిన ఒక ఫీచర్ ని మీకు ఏదైనా నచ్చిందా, లేకపోతే కలరా, బిల్డ్ క్వాలిటీ ఏం బాగుంది అనేది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఆ కామెంట్ లోంచి ఒక విన్నర్ అయితే పిక్ చేస్తాను. దీనికి ఒక 5000 లైక్స్ అయితే టార్గెట్ పెడతాను. ఈ 5000 లైక్స్ టార్గెట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు నేను ఇందులోంచి విన్నర్ అయితే పిక్ చేస్తాను అనమాట. అంతేకాసి వీడియో కింద ఈ ఆడియో వింటారని చెప్పేసి ఎంతసేపు నేను కంటిన్యూగా మాట్లాడడం జరిగింది. ఎలా ఉంది ఇక్కడ మీరు జడ్జ్ చేశారు కదా. అంతేకాసి వీడియో కింద మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి.